శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ప్రభుత్వ పాఠశాల అంటే ఒకప్పుడు చిన్న చూపు, అరకొర వసతులు, పాత భవనాలు. బట్ ఇప్పుడు సీన్ మొత్తం కూడా రివర్స్ అయిందన్న సంగతి మనకు కొంచెం తెలిసిందే. నల్గొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడలో ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాల ఇప్పుడు కార్పొరేట్ స్కూళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. అక్కడ సీటు దొరికితే చాలు మన పిల్లల భవిష్యత్ మారిపోతుందని తల్లిదండ్రులు అర్ధరాత్రి నుంచే క్యూ గడుతున్న సిచ్యువేషన్. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సొంత నిధులతో తన కుమారుడి జ్ఞాపకార్థం నిర్మించిన ఈ అక్షర దేవాలయం రాష్ట్ర వ్యాప్తంగా ఒక విద్యా విప్లవానికి తెరలేపింది. అసలు ఈ స్కూల్లో ఉన్న సౌకర్యాలేంటి, ఎందుకంతలా జనం ఎగబడుతున్నారు? నల్గొండ నడిబొడ్డున కనిపిస్తున్న ఈ దృశ్యాలు చూస్తుంటే ఏదో భారీ బహిరంగ సభకో లేక సినిమా రిలీజ్కో వచ్చిన జనంలా అనిపిస్తుంది కదా. కానీ వీరంతా తమ పిల్లలకు ఒక నాణ్యమైన చదువును అందించాలనే తపనతో వచ్చిన తల్లిదండ్రులు. బొట్టుగూడలోని కోమటిరెడ్డి ప్రతీక్ మెమోరియల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల నేడు ఒక బ్రాండ్గా మారిపోయింది. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొడుకు రోడ్డు ప్రమాదంలో మరణించిన తన కుమారుడి కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి సంస్మరణార్థం కోట్లు వెచ్చించి ఈ పాఠశాలని ఒక అద్భుత కట్టడంలో కూడా తీర్చిదిద్దడం జరిగింది. కేవలం భవనమే కాదు, లోపల ఉన్న వసతులు చూస్తే కూడా కళ్ళు చెదరాల్సిందే. కోమటిరెడ్డి ప్రత్యేక ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2500 గజాల స్థలంలో అత్యాధునిక వసతులతో నిర్మించారు. సాంప్రదాయ విద్యతో పాటు వరల్డ్ ఆఫ్ సిబిఎస్ఈ తరహా బోధన అందించనున్నారు. సాధారణంగా మేధావుల పిల్లలు, ధనవంతుల పిల్లలు చదివే ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఉండే 36 ఏసీ తరగతి గదులు ఇక్కడ సామాన్యుడి బిడ్డకు అందుబాటులోకి వచ్చాయి. ఎండాకాలం ఉక్కపోత తెలియకుండా పిల్లలు ప్రశాంతంగా పాఠాలు వినేలా ఈ ఏసీ గదులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతటితో ఆగకుండా భవిష్యత్తు సాంకేతికత అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత విద్యా బోధనను ప్రవేశపెట్టడం ఇక్కడ మరో విశేషం. అత్యాధునిక డిజిటల్ ల్యాబ్స్, హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం, అలాగే ప్రతి గదిలోనూ స్మార్ట్ బోర్డులు ఉండటం వల్ల పిల్లలు చదువును భారంగా కాకుండా ఒక ఇష్టంగా కూడా నేర్చుకుంటారు. అలాగే ఇక్కడ తెలుగు, ఇంగ్లీష్ మరియు ఉర్దూ భాషల్లో ఏర్పాటు చేసిన ఇన్స్ట్రక్షన్ బోర్డులు అందరికీ కూడా సులభంగా అర్థమయ్యేలా ఇక్కడ ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ పాఠశాల ప్రత్యేకత ఏంటంటే కేవలం టెక్నాలజీకే పరిమితం కాలేదు. చదువుతో పాటు విద్యార్థుల శారీరక దృఢత్వం కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్రీడా మైదానాన్ని అభివృద్ధి చేశారు. ఇక్కడ లభించే పోషకాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం కూడా తల్లిదండ్రుల నమ్మకాన్ని చూరగొందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ పాఠశాల ప్రాధాన్యత అంతా పేద మరియు మధ్యతరగతి వర్గాలకి దక్కాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టమైన విజన్తో ముందుకు వెళ్తూ ఉన్నారు. లక్షల రూపాయల ఫీజులు కట్టలేక అప్పుల పాలవుతున్న సామాన్యులకు ఈ స్కూల్ ఒక గొప్ప ఆశగా నిలిచిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అందుకే ఇక్కడ సీటు కోసం నల్గొండ జిల్లా నుంచే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయని కూడా మనకు తెలుస్తుంది. డిమాండ్ ఎంతలా ఉందంటే ఇప్పటికే 1200కు పైగా దరఖాస్తులు అందాయి. ఒక్కో తరగతిలో కేవలం 30 నుండి 40 మందికి అవకాశం ఉండడంతో ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ గారు మెరిట్ ప్రాతిపదికన బేస్ లైన్ వెరిఫికేషన్ ద్వారా పారదర్శకంగా అడ్మిషన్లు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఈ అద్భుతమైన మార్పును చూసి విద్యావేత్తలు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉన్నారు. ఒక ప్రజాప్రతినిధి సంకల్పం ఉంటే ప్రభుత్వ విద్య ఏ స్థాయికి చేరుతుందో చెప్పడానికి ఈ బొట్టుగూడ పాఠశాలే ఒక సజీవ సాక్ష్యంగా కూడా నిలుస్తోంది. ప్రభుత్వ పాఠశాలల పట్ల సమాజంలో ఉన్న చులకన భావాన్ని తుడిచివేస్తూ ఇది కేవలం బడి కాదు, పేదవాడి భవిష్యత్తును తీర్చిదిద్దే విశ్వవిద్యాలయం అని కూడా ఇక్కడ నిరూపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రైవేటు పాఠశాలల దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ సామాన్యుడికి కార్పొరేట్ చదువును చేరువ చేసిన ఈ ప్రయత్నం ఎంతో అభినందనీయం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చూపిన ఈ చొరవను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు అమలు చేస్తే తెలంగాణ విద్యా వ్యవస్థలో సరికొత్త విప్లవం రావడం ఖాయమని కూడా తెలుస్తోంది. మరి మీరేమంటారో కింద కామెంట్ చేయండి.